బై ఎలక్షన్ లో నువ్వు అడిగినావు కాబట్టి నేను చెప్తున్నాను. బై ఎలక్షన్ లో జూబ్లీ హిల్స్ లో నవీన్ యాదవ్ గారు గెలవబోతున్నారని మీరు అంటున్నారు. ఎంత మెజారిటీతో గెలవబోతున్నారు? మెజారిటీ మంచి మెజారిటీ వస్తుంది. నేను ఆ రోజు నుంచి ఈ రోజు దాకా చెప్పలేదు, నేను చెప్పాను. మెజారిటీ చెప్పరు, మెజారిటీ చెప్పాను. మంచి మెజారిటీ రావడం కోసం మేము ఫైట్ చేసినాం, అదే వస్తుంది. నేనేమన్నా అంకెలు లెక్కేయడానికి నేనేమన్నా సైంటిస్ట్నా? ఓకే, డన్. అయితే మీరు తాండూరుకి సంబంధించిన లీడర్లు కాబట్టి సో రోడ్లు ఎప్పుడు చేయబోతున్నారా? ఆల్రెడీ స్టార్ట్ అయిందిగా వర్క్. స్టార్ట్ అయిందా? ఓకే. అదే ఆల్రెడీ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు కేసు వేసిండ్రి. బీఆర్ఎస్ వాళ్ళకి శాతగాక కేసు విత్డ్రా చేయలేదు. కైండ్ ఇన్ఫర్మేషన్ ఆ కేసు ట్రిబ్యునల్ వాళ్ళతో మేము విత్డ్రా చేయించడం 30 తారీఖు, మొన్న పోయిన నెల 30 తారీఖు. అది దురదృష్టవశాత్తు 3వ తారీఖున యాక్సిడెంట్ జరిగింది. లేకపోయినంటే అది వైడ్ అవ్వాలి. చిన్న సింగిల్ రోడ్లు అవి. అవును, మీరు చూసిండొచ్చు తాండూరు రోడ్లు 920 చెట్లు ఏమో ఉంటాయి అవి. దానివల్ల ఆ ట్రిబ్యునల్ వాళ్ళు గ్రీన్ ట్రిబ్యునల్ ఒక సైకో టైప్, వాళ్ళు సాడిస్టుల టైప్. మనం చెప్పింది వాళ్ళు విన్నారు, వాళ్ళు చెప్పిందే మనం వినాలి. వాళ్ళు ఒప్పుకోలేదు. చెట్ల కన్నా ప్రాణం విన్నానే మేము చెప్పి కొట్లాడి లాస్ట్ కాంప్రమైజ్ చేయించి వాళ్ళతో కేసులు విత్డ్రా చేయించి రోడ్లకు శాంక్షన్ కూడా తీసుకున్నాం మేము. స్టార్ట్ అయినాయి. దురదృష్టవశాత్తు 3 రోజుల ముందే అది కేంద్ర ప్రభుత్వం అమ్మా డబ్బు. విను నువ్వు, నేను కూడా బాధ్యతరాలనే కదా, తాండూరు నివాసిని కదా. తాండూరు వాళ్ళు చనిపోతే మాకు కూడా బాధ్యత కదా. ఎవరైనా చనిపోయింది, మానవత్వం అయితే ఉంటుంది కదా. వాళ్ళ చావు నేను కానీ ఎవ్వరు కూడా దుర్మార్గులైన బీఆర్ఎస్ వాళ్ళు కూడా కోరుకోరు. ఎవరు కూడా ఎవరి చావుల్ని కోరుకోరు. కానీ ఒక మానవత్వం అంటూ మనకు ఉంటుంది. ఆ మానవత్వం మనుషులు చావు మనం ఇంట్లో పెంచుకున్న ఒక చిన్న పెట్టు చనిపోతేనే మనం భరించలేం. మనుషులు మన కళ్ళ ముందు చనిపోతే ఎవరికైనా బాధనే కదా. నా ఊరు చుట్టుపక్కల 14 మంది